జాగ్రత్త 2025లో మిగిలిన 2 నెలల్లో ఏదైనా జరగొచ్చు. 2025ని చావునామ సంవత్సరం అనడంలో ఏం తప్పు లేదనిపిస్తుంది. జూన్ లో జరిగిన ఫ్లైట్ క్రాష్ తర్వాత ఆగస్ట్ లో ఉత్తరకాశీలో ల్యాండ్ స్లైడ్ జరిగి 70 మంది చనిపోయారు. సెప్టెంబర్ లో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ లో వరదల వల్ల 13,000 కోట్ల నష్టంతో పాటు వందలాది మంది చనిపోయారు. అదే సెప్టెంబర్ లో తమిళనాడులో హీరో విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది అక్కడికక్కడే ఊపిరాడక చనిపోయారు. అక్టోబర్ లో కర్నూలు దగ్గర ఒక బస్సు కాలిపోయి 20 మందికి పైగా అందులోనే కాలిపోయి సజీవ దహనమయ్యారు. నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ లో కాశీబుగ్గ దగ్గర తొక్కిసలాట జరిగి 9 మంది, అందులో ఒక చిన్న పిల్లాడు కూడా చనిపోయాడు. నవంబర్ 3న చేవెళ్ల దగ్గర కంకర టిప్పర్ లారీ అదుపు తప్పి బస్సు మీదికి పడిపోవడంతో 22 మంది దారుణంగా చనిపోయారు. ఇందులో ఇంకా సాడ్ ఏంటంటే ఒకే కుటుంబానికి చెందిన 3 అక్క చెల్లెళ్ళు ఈ ఇన్సిడెంట్ లో చనిపోయారు. ఈ 2025 ఈ అమ్మాయిల కుటుంబంలో ఎంత విషాదాన్ని నింపిందో ఊహించుకుంటుంటేనే కన్నీళ్లు ఆగట్లేదు. మీరు బాగా గమనిస్తే ఈ సంవత్సరం జరిగిన అన్ని ఇన్సిడెంట్లలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ తప్పు 1% కూడా లేదు. సో ఈ సంవత్సరం మిగిలిన ఈ 2 నెలలు మీరు మీ ఫ్యామిలీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇక్కడి నుంచైనా ఎవరికి ఏం కాకూడదని కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎస్ అని కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళని అలర్ట్ చేయండి.